పిఠాపురం చూసుకున్న తర్వాత తునికి వెళితే పిఠాపురం నుంచి అట్టా తునికి వెళ్దాం మనం. తునికి వెళ్ళినట్టయితే తుని ఖచ్చితంగా దాడిచెట్టు రాజా గారు స్వల్ప మెజారిటీతో గెలిచి బయటపడే అవకాశం ఉంది. ఇదివరకు 18,000, 15,000, 12,000 అంటా ఉన్నారు జనం. దెన్ ఆఫ్టర్ ఎలక్షన్ మనం ఎలక్షన్ అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే స్వల్ప మెజారిటీ ఒక 2,500, 3,500 మధ్యలో ఖచ్చితంగా దాడిచెట్టు రాజా గారు గెలిచే అవకాశం అయితే 100కి 150% ఉందని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ మనకి సర్వేలో జనాలు చెప్పిన మాట ఇది. మేము ఎవరికి పార్టీకి కొమ్మగాయట్లేదు, ఎవరికి కావాలని చెప్పట్లేదు. ఇది చూసుకున్నట్లయితే తుని కాన్స్టిట్యున్సీకి సంబంధించి 2,500 to 3,500, 2,500 to 3,500 బిట్వీన్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. యనమల దివ్య ఓడిపోబోతున్నారు. ఇదైతే ఫ్యాక్ట్, మనం ఖచ్చితంగా దాన్ని మనం జీర్ణించుకోవాలి. రైట్. దెన్ ఆఫ్టర్ తుని పిఠాపురం అయిపోయింది. దెన్ ఆఫ్టర్ ప్రతిపాడు వద్దామండి. ప్రతిపాడు విషయం చూసుకున్నట్లయితే ప్రతిపాడు విషయంలో వైసీపీ తరఫున వరుపుల సుబ్బారావు గారు పోటీ చేశారు. టీడీపీ తరఫున వరుపుల రాజా గారి భార్యమని సత్యమని అయినటువంటి వరుపుల సత్యప్రభ గారు పోటీ చేశారు. వీరిరువుల్లో అయితే మాత్రం వరుపుల సుబ్బారావు గారు ఇంతకుముందే ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అయినప్పటికీ ఒకటి సానుభూతి అయితే రాజాగారు కాలం చేశారు అనే సానుభూతి ఒకటి అయితే, రెండు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా 100కి 150% ఖచ్చితంగా కనిపించింది. సో ఈ రెండింటిని మనం చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ చేసి చూసుకున్నట్లయితే వాస్తవానికి అక్కడ మనకి వరుపుల సత్యప్రభ గారు సుమారు తక్కువ అన్నా కూడా ఆమె చాలా ఈజీగా ఒక 5,000 to 15,000 బిట్వీన్ 5,000 నుంచి 15,000 మధ్యలో ఒక 8,000 రావచ్చు, 9,000 రావచ్చు, కానీ విన్ అవుద్ది. జనాలు ఏమనుకుంటున్నారంటే చాలామంది టీడీపీ వాళ్ళు అయితే ఏమంటున్నారంటే 25,000 అంటున్నారు. ఆ 25,000 అనేది మనం ఏం నమ్మక్కర్లేదు. విజయం ఒక ఓటుతో గెలిచినా కానీ విజయమే. ఆవిడైతే 5,000 నుంచి 15,000 మధ్యలో ఎంతైనా రావచ్చు. అది ఆఫ్ ద రికార్డ్ మాకు తెలిసినటువంటి సర్వే, అది వాస్తవం. దాని ఆఫ్టర్ మనం చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు గాజు గ్లాసు ప్రభావం చాలా గట్టిగా చూపించింది. కురసాల కన్నబాబు గారు జనాలు ఎంతో బాగా ఉన్నప్పటికీ, ఆయన ఎంతో సేవ చేసినప్పటికీ, ఆయన అందరికో మంచి మార్గదర్శకంగా ఉండి ఎంతోమందికి ఉపాధి కల్పించినప్పటికీ కూడా గాజు గ్లాస్ అనే ఒక వేవు. దాని ఆఫ్టర్ ఏంటంటే పంతం నానాజీ, తర్వాత క్యాస్ట్ బేస్డ్ ఈయన కాపే ఆయన కాపే జనసేన ప్రభావం గట్టిగా ఉండడం వల్ల, దానితో కూటమి టీడీపీ జనసేన రెండు కలయిక వల్ల స్వల్ప మెజారిటీతో ఒక 3,500 నుంచి 6,000 మధ్యలో కన్నబాబు గారు అయితే ఓడిపోబోతున్నారు, పంతం నానాజీ గారు అయితే గెలుస్తున్నారు. ఇదైతే వాస్తవం. మనం చూసుకున్నట్టయితే కాకినాడ టౌన్ చూసుకుందాం ఈసారి. కాకినాడ సిటీ చూసుకున్నట్లయితే ఈజీగా ఎలా లేదన్నా కానీ వైసీపీ ఎడ్జ్లో ఉంది. వైసీపీ ఎడ్జ్లో ఉన్నప్పటికీ కూడా స్వల్ప మెజారిటీతో ఒక 1,600, 2,000, 2,500 మెజారిటీతో ఇక్కడ మనకేంటంటే 12,000, 15,000 చెప్తున్నారు, కానీ 100లే చూసుకోవాలి. ఇక్కడ మనం 1,500 to 3,000 బిట్వీన్ 1,500 నుంచి 3,000 ఓట్ల మెజారిటీతో అయితే మాత్రం మన వనమాడి వెంకటేశ్వరరావు గారు, ఆయన కొండబాబు అంటారు, సో వారైతే గెలుపొందే అవకాశం ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విల్ ఫాల్ డౌన్, ఆయనైతే ఓడిపోబోతున్నారు. దాని ఆఫ్టర్ చూసుకున్నట్లయితే పెద్దాపురానికి వచ్చేస్తాయండి. మనం పెద్దాపురానికి నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నుంచి. అట్లనే వైసీపీ నుంచి దౌలు దర్బాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే సర్వేలు బయట చెప్పేది ఏంటంటే 25,000 నుంచి 30,000 మెజారిటీతో నిమ్మకాయల చినరాజప్ప గెలుస్తారని చెప్పని అంటున్నారు. అదైతే మనం వాస్తవంగా ఒప్పుకోక్కర్లేదు. ఎందుకంటే అక్కడ వైసీపీకి పక్కన పెడితే దౌలు దర్బాబుకి అనేది క్యాడర్ ఉంది. పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ పరంగా ఓట్లు పడ్డాయి కాబట్టి ఇవాళ పోటీ ఇచ్చాడు ఆయన. దాని ఆఫ్టర్ ఏంటంటే జనసేన గట్టిగా ఉంది, వైసీపీ తక్కువ ఉంది. వైసీపీ పక్కన పెట్టేస్తే దౌలూరు దొరబాబుకి మంచి క్యాడర్ ఉంది. ఆ ఓట్లు పడ్డాయి, ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన చినరాజప్ప గారు హ్యాట్రిక్ కొట్టేస్తాను ఈజీగా అంటే అదేమీ సాధ్యమైన విషయం కాదండి. చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ టీడీపీ అయితే డౌన్ ఉంది పెద్దాపురాన్ని. జనసేన ఓట్ల సహాయంతో, ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకొని, జనసేన ఓట్ల సహాయంతో చినరాజప్ప గారు తక్కువ అంటే 12,000 నుంచి 14,000, 15,000 మధ్యలో ఆయన గెలుపొందబోతున్నారు. ఇది మనం రాసి పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ చూసుకుంటే అవర్ కాన్స్టిట్యున్సీ, మా కాన్స్టిట్యున్సీ అండి. ఐఎమ్ ఫ్రమ్ జగంపేట, మా జగంపేటనే. ఎక్కడ చూసుకున్నట్లయితే తోట నరసింహం గారు తక్కువ అంటే 18,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోబోతున్నారు. జ్యోతుల నెహ్రూ గారు 18,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. జనాలు చెప్పొచ్చేది ఏంటంటే 45,000, 35,000, 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు నెహ్రూ గారు అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే జగన్ మేనియా అనేది ఒకటి ఉంది.
ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది జగ్గంపేటలో, అదొక మేనే ఉంటుంది. దట్టు ఏంటంటే జగ్గంపేట కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఓన్లీ. ఆ కారణాల వల్ల చూసుకున్నట్లయితే జనాల్లో కేవలం జ్యోతుల్ నెహ్రూ గారు అనే వ్యక్తి జనాల్లో ఉండబట్టి, వారి యొక్క సమస్యలను పట్టించుకుని వారికి సమస్యలను పరిష్కారం చేశారు కాబట్టి జనాల్లో మంచి వ్యవహారం ఉంది. ఇంకోటి ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఆఫ్ ద రికార్డ్ ఎవడో చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను. మా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన డెవలప్ చేసినట్టుగా ఇంతకుముందు ఎవరో డెవలప్ చేయలేదు. జ్యోతుల్ నెహ్రూ గారు చాలా బాగా డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ అనే విధానాన్ని మాత్రమే జనాలు గుర్తులో పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి మల్లవరం అనే ఒక గ్రామం తీసుకుంటే, ఇంతకుముందు ఆయన చాగలనాడు చేశాడు, ఇంకోటి చేశాడు కానీ మల్లవరం అనే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్టులో ఆయన చేసింది ఏంట్రా అంటే, మల్లవరం ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకం కింద 132 కోట్ల శాంక్షన్తో 132 కోట్ల శాంక్షన్తో చేయించి ఎత్తిపోతల పథకం అంటే మల్లవరం నుంచి గోవిందపురం, భూపతిపాలెం, మల్లిసాల, వెంగయంపురం, కృష్ణాపురం, మన్యవారపాలెం అండ్ రాజపూడి ఈ గ్రామాలకి సరిపడగా త్రాగునీరు కాదండి, సాగునీరు సంబంధిత ఇంచుమించుగా తక్కువ అంటే ఒక 12,000 ఎకరాల భూమికి నీళ్లు ఇచ్చేటటువంటి ఒక పెద్ద మేజర్ ప్రాజెక్ట్ని అయితే కనుక వారు శంకుస్థాపన చేయడం, పనులు ప్రారంభించడం, ఆ తూరలు కానీ ఇంకోటి కానీ చేశారు. అది మేజర్గా జనాల్లో ఇంపాక్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన అపోజిషన్లో ఉన్న జనాల విషయంలో వచ్చేసరికి ఆయన దగ్గరికి వెళ్ళడమే లేట్, కానీ వెళ్తే కనుక ఖచ్చితంగా పార్టీ టీడీపీయా, వైసీపీయా, బీజేపీయా, కాంగ్రెసా మ్యాటర్ రాదు. అసలు మ్యాటరే కాదు. విషయం ఏంటంటే నీ సమస్య ఏంటి, ఆ సమస్యలో నీకు అన్యాయం జరిగిందా అయితే న్యాయం చేస్తా, నువ్వు అన్యాయంగా వెళ్ళావంటే మాత్రం నీకు న్యాయం చేయడు. ఆ రకమైన విధి విధానాలతో కేవలం న్యాయానికి ధర్మానికే ఆయన కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇవాళ ఆయనకి మంచి మెజారిటీతో జనాలు అయితే గెలిపిస్తున్నారు. అదైతే వాస్తవం మనం ఒప్పుకోవాలి. నరసింహం గారు అయితే 18,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో అయితే ఓడిపోబోతున్నారు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఉంటేనే ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే అటువంటి వ్యక్తికి ఏదైనా ఒక శాఖలో మంత్రిగా అవకాశం ఉంటే వారి యొక్క నియోజకవర్గాన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలుగుతారని చెప్పని జనాలు కోరిక చాలా. వారి యొక్క కాంక్ష ఎలా ఉందంటే మా నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అవ్వాలి, మంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మాకు పూర్వం ఎప్పుడు కూడా చూడలేటటువంటి అభివృద్ధిని అయితే వారు తీసుకొస్తారని చెప్పని చాలా ఆంక్షలతో అయితే మాత్రం వారు కోరికలతో అయితే మాత్రం జనాభా అయితే మాత్రం ఓట్లు వేయడం జరిగింది. అదైతే డ్యామ్ షూర్గా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే కాకినాడ పార్లమెంట్ విషయానికి వచ్చేస్తే కాకినాడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చలమశెట్టి సునీల్ గారు అయితే పోటీ చేశారు. దాఫ్టర్ ఏంటంటే జనసేన కూటమి బీజేపీ తరపు నుంచి తంగెల ఉదయ భాస్కర్ గారు పోటీ చేశారు. వీరి యొక్క ఇద్దరిని కూడా మనం చూసుకుంటే మాత్రం విషయం ఏంటిరా అంటే చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి జనాల్లో కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నామినేషన్ వేసినప్పుడు మాత్రమే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లిమిట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆ ఒక్కరోజు మాత్రమే వచ్చి వారితో పాటు వచ్చి జనాలతో ప్రచారంలో పాల్గొన్నారు తప్ప ఏ ఒక్కరోజు సునీల్ అనే వ్యక్తి మాకు కనిపించలేదు అని ఈ 7 నియోజకవర్గాల్లో జనం చెప్పిన మాట ఇది. వారు టైంపాస్ రాజకీయాలు చేస్తారు, వారు రెస్ట్ కావాలి, వారంతా మనీ మైండెడ్, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బ్లాక్ మనీ తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెట్టాలని అనుకున్నారు తప్ప అందుకే వచ్చారు తప్పితే వారికి పదవి అనేది అవసరం లేదని చెప్పని తంగెల ఉదయ శ్రీనివాస్ గారు చాలాసార్లు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి కష్టపడి కింద నుంచి పైకి ఒక టీ టైమ్ అనే ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి దాని ద్వారా ఇంకా ఫ్రాంచైజెస్ చాలా ఒక స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్కి వెళ్ళి ఆయన. సో ఆయన కష్టం కూడా తెలుసు, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తన ఆఫ్టర్ ఏంటంటే మన చలమశెట్టి సునీల్ గారు పుట్టడమే గోల్డెన్ స్పూన్, బాడీ అయితే గోల్డెన్ స్పూన్, నాట్ సిల్వర్ స్పూన్. సో అటువంటి వ్యక్తికి పోటీ చూసుకున్నట్లయితే జనాలు కూడా ఒకటి ఆలోచించారు. జనాల్లో ఉండి కష్టపడి జనం విలువ, రూపాయి విలువ, కష్టం విలువ తెలిసిన ఉదయ శ్రీనివాస్కే మనం ఓటు చేద్దాం తప్పితే చలమశెట్టి సునీల్ అనే వ్యక్తి మంచి వ్యక్తే. కాకపోతే జనాల్లో ఆయనకు ఓటు వేసినందువల్ల కనీసం ఎన్నికల తర్వాత నిజంగా ఆయన్ని గెలిపించుకున్నప్పటికీ కూడా వారైతే మనకు ఖచ్చితంగా కనిపించరు అందరూ. ఎందుకంటే వారు చార్టెడ్ ఫ్లైట్లతో తిరుగుతారు, క్యారీ వ్యాన్లో ఉంటారు, జనాల్లోకి రారు, ఎండ పడదు. ఎందుకంటే న్యాయబద్ధంగా వ్యాపారం అయితే చేసుకుంటారు. అటువంటి వ్యక్తిని వ్యాపారం చేసుకోవడం, ఆయన సంపాదించుకుంటే బాగుంటుంది తప్పితే జనాలకు సేవ చేయాలైతే అని అయితే ఎవరో కోరుకోవట్లేదని చెప్పి జనాలు అయితే ఓటు వేయలేని
పరిస్థితిని అయితే ఈరోజు మనం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చూడొచ్చు. దాని మనం చూసుకున్నట్లయితే కమ్సే కమ్ తక్కువ ఉదయ్ శ్రీనివాస్ గారు 130,000 నుంచి 120,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇది కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కాకినాడ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు విజయ అపజయాలు లిస్ట్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ శివకుమార్ ద్వారపూడి. థ్యాంక్ యూ.